నిర్గమాకాండము 25వ అధ్యాయం 30వ వచనం చదువుకుంటాం అందరం కలిసి బిగ్గరగా. నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. మరొకసారి, నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. లేవియాకాండం 24వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదువుకుంటాం. 5వ వచనం నేను చదువుతాను, 6వ వచనం మీరు చదవండి, 7వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. లేవియాకాండం 24వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. నీవు గోధుమ పిండిని తీసుకొని దానితో 12 భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమున సేరు పిండి ఉండవలెను. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద 6 భక్ష్యములు గల 2 దొంతరలుగా వాటిని ఉంచవలెను. అందరం కలిసి చదువుకుంటాం ఈ మాటని. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. మరొకసారి చదువుదామా? ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు రాజానికి వందనాలు. ప్రభా, మీరు మాతో మాట్లాడండి, సహాయం చేయండి. బలహీనుడైన నీ దాసుని మీ మహిమ కొరకు వాడుకొని సహాయం చేయమని నజరేయుని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. గమనించండి, ఈ ప్రత్యేకమైన మాట మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. గతసారి క్రమమును గురించినటువంటి మాటని మనం చదివినాం. నిర్గమాకాండము ఆఖరి అధ్యాయం, నిర్గమాకాండం ఆఖరి అధ్యాయం 23వ వచనం, అనగా నిర్గమాకాండం 40వ అధ్యాయం 23వ వచనం రండి మనం అందరం కలిసి చదువుకుంటాం. యెహోవా సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమముగా ఉంచెను. ఇక్కడ మీరు గమనించాలి, క్రమము అనే మాట మనకు కనబడుతుంది. రొట్టెలు క్రమము కలిగి ఉంచాలి. కాబట్టి ఈ మూడింతల క్రమాన్ని మనము గతసారి జ్ఞాపకం చేసుకున్నాం ముందు బైబిల్ స్టడీలో. మొదటి క్రమము సమర్పణ క్రమము. దానిని గోధుమ పిండిని తీసుకొచ్చి దానిని 12 భక్ష్యములుగా సమర్పించుకున్నది. రెండవదిగా ఒక్కొక్క భక్ష్యము సేరు ఉండాలి. తర్వాత కాబట్టి రెండో క్రమము సేరు పిండి. 12 భక్ష్యములు కూడా ఒక్కొక్క రొట్టె సేరుతోనే వండినాడు, యాజకుడు చేసినాడు. కాబట్టి దానిని సమానత్వపు క్రమము అన్నాం. మూడవది, యెహోవా సన్నిధిని నిర్మలమైన 6 భక్ష్యములు గల 2 దొంతరులుగా వాటిని ఉంచాలి. మూడవది, సహవాసపు క్రమముగా దానిని మనం మాట్లాడుతూ వచ్చాం. ఈరోజు 4వ మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణిని ఉంచవలెను. ఇది ఏ క్రమము జ్ఞాపకం చేస్తుంది అనే మాటని వర్తమానం ఆఖరిలో ఆ క్రమానికి మీరే పేరు పెట్టండి. ఆ క్రమానికి ఏం పెట్టాలి? మనమే పేరు పెడతాం. వాక్యం అర్థమైతే మనం సులువుగా దానికి పేరు పెట్టవచ్చు. జ్ఞాపకం చేయబడుతున్న ప్రాముఖ్యమైన మాట, ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును అన్నాడు. గమనించాలి, ఈ ఒక్క మాటలోనే మీకు 3 ప్రాముఖ్యమైన విషయాలను జ్ఞాపకం చేస్తాను ప్రియమైన వారలారా. మొదటిది, ఒక్కొక్క దొంతి మీద ఎన్ని దొంతులున్నాయి? బల్ల మీద 2 దొంతులున్నాయి. ఒక్కొక్క దొంతికి ఎన్ని రొట్టెలున్నాయి? 6 రొట్టెలున్నాయి. 6 రొట్టెలని దేవాది దేవుడు అట్లా ఉంచలేదు, కానీ దాని మీద ఏం పెట్టినాడు? ఒక్కొక్క దొంతి మీద ఏమి ఉంచాలని చెప్పినాడు? స్వచ్ఛమైన సాంబ్రాణి. చాలు, ఆ ఒక్క మాట. ఎందుకు దేవుడు స్వచ్ఛమైన సాంబ్రాణిని ఆ 2 దొంతులు, అనగా 6 రొట్టెలు ఉన్నటువంటి ఆ 2 దొంతుల మీద పెట్టాలని దేవుడు ఆదేశించాడు. మీరు బాగా గమనించాలి, సాంబ్రాణి పెట్టాల్సిన అవసరం ఏముంది అని అంటే, చూడండి, శనివారం వచ్చినటువంటి యాజకుడు విశ్రాంతి దినాన ఆ రొట్టెలను తినడానికి వస్తాడు. వచ్చిన తర్వాత తిరిగి 12 రొట్టెలు ఒక్కసారే తను భుజించలేడు. కాబట్టి ఏం చేస్తాడు అంటే, ఆ మిగతా రొట్టెలు పాడవకుండా ఏం చేస్తాడు? దాన్ని పాడు చేయనేటువంటి ఒక పదార్థాన్ని అక్కడ ఉంచుతాడు. తిరిగి మరలా ఆ రొట్టెని యాజకుడే తినాలి కాబట్టి, మరలా ఆ యాజకుడే దాన్ని సవరించాలి కాబట్టి, ఆ యాజకుడే చక్కగా పేర్చాలి కాబట్టి, ఆ రొట్టెలు పాడవకుండా ఆ యాజకుడు ఏం చేసినాడంటే స్వచ్ఛమైన సాంబ్రాణిని ఉంచాడు.
ఇప్పుడు విందాం, ఏంటి దేవాది దేవుని యొక్క ప్రణాళిక యాజకుని పట్ల. ఇక్కడ 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తానని చెప్పాను కదా. ఇంతకీ ఆ స్వచ్ఛమైన సాంబ్రాణి ఎక్కడుందట? మొట్టమొదటి మరొకసారి చదవండి. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణిని ఉంచవలెను. ఇప్పుడు చెప్పండి, ఈ యొక్క సాంబ్రాణి ఎక్కడుంది? ఒక్కొక్క దొంతి మీద ఉంది. అర్థమైందా మీకు ఈ మాట? ఒక్కొక్క దొంతికి ఎన్ని రొట్టెలు? 6 రొట్టెలు. అమ్మా, ఇక్కడ ఒక 6 రొట్టెలు, ఇక్కడ ఒక 6 రొట్టెలు. ఈ 6 రొట్టె మీద ఒక సాంబ్రాణి, ఈ యొక్క 6 రొట్టె మీద సాంబ్రాన్ని ఉంచినాడు. ఇక్కడ మొట్టమొదటి గమనించవలసింది ఏంటి అంటే, సాంబ్రాణి బైబిల్లో దేనికి పోలిక? దేనిని పోల్చి చెప్తున్నాడు? సాంబ్రానికి ఉన్నటువంటి శ్రేష్టమైన గుణం ఏంటో తెలుసా? మొట్టమొదటి మాట ఇలా గమనించండి. సాంబ్రాణి అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలో ఎక్కడ మనకు కనబడుతుంది? సాంబ్రాణి ఎక్కడ కనబడుతుంది ఆ మాట అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో సశరీరుడిగా జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఆయన దర్శించడానికి వచ్చినప్పుడు వారు తెచ్చినటువంటి అర్పణల్లో ఒక అర్పణ సాంబ్రాణి. ఏంటి జ్ఞాపకం చేసింది యేసుక్రీస్తు ప్రభువారికి? సాంబ్రాణి తీసుకొచ్చారంటే తెచ్చిన వాళ్ళు సామాన్యులు కాదు. ఎవరు తీసుకొచ్చారు? జ్ఞానులు. వారు ఏ దేశానికి చెందిన వాళ్ళు అంటే ప్రపంచంలో ఖగోళ శాస్త్రజ్ఞులు వాళ్ళు. అటువంటి జ్ఞానులు యేసు ప్రభుకి బంగారం తెచ్చినారు, బాగానే ఉంది. బంగారం తెస్తే సరిపోతుంది కదా, సాంబ్రాన్ని ఎందుకు తేవాలా? పోనీ సాంబ్రాన్ని తెస్తే సరిపోయింది కదా, మరి బోళాన్ని ఎందుకు తేవాలా? బంగారం, బోళము, సాంబ్రాణి 3 వస్తువులు ఎందుకు తెచ్చినాడు? ఈ 3 వస్తువులు యేసుక్రీస్తు ప్రభువాలో 3 సాదృశ్యాలకి జ్ఞాపకం చేస్తుంది. బంగారము అనేది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ పరిశుద్ధతమైనది, పవిత్రమైనది అని జ్ఞాపకం చేయడం కొరకు. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఆయన సామాన్యుడిగా పుట్టలేదు, కానీ ఆయన రాజుగా పుట్టాడు అనేటువంటి దానిని కూడా జ్ఞాపకం చేయడం మాత్రమే కాదు. కానీ బంగారం ఏ జ్ఞాపకం చేస్తుందంటే చెప్పండి, మొదటిది ఏం జ్ఞాపకం చేస్తుంది? పరిశుద్ధత. రెండోది చెప్పండి, రాజరికం. మూడోది ఎలాగా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని పుట్టినప్పుడు ఏం జ్ఞాపకం చేయబడింది? ఆయన రాజుగా పుట్టాడు అంటే రాజరికానికి జ్ఞాపకం చేసింది. మొదటిది ఆయన పరిశుద్ధముగా జన్మించాడు కాబట్టి ఆయన పరిశుద్ధతని జ్ఞాపకం చేసింది. మూడవది చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి ముందుగా ఆయన పుట్టినాడు అని చెప్పకుండా ఆయన ఈ లోకానికి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు పంపించినాడు. ఏ వ్యక్తిని పంపించినాడు? తన ప్రియ కుమారుని. ఎలాగున్నప్పుడు దైవత్వమును విడిచిపెట్టి చెప్పండి సశరీరుడిగా ఈ లోకానికి పంపించినాడు. కాబట్టి బంగారము అనేది దైవత్వానికి, దేవుని యొక్క తత్వానికి రుజువుగా చెప్పాడు. అర్థమైంది నేను చెప్పిన మాట? ఇది దాని బంగారం యొక్క సాదృశ్యకాలు. రెండవదిగా బంగారం, బోళం ఏం జ్ఞాపకం చేస్తుంది అని చూడడానికి ముందుగా సాంబ్రాణిని చూడాలి. యేసుక్రీస్తు ప్రభువారు రాజరికమైనటువంటి రాజుగా మాత్రమే కాదు, కానీ రెండవదిగా ఆయన సాంబ్రాణి అనేటువంటి మాట, ఏ రాజు అయితే ఈ రాజున్నాడో ఆయన రాజు మాత్రమే కాదు, కానీ ఆయన మెల్కీషెదెకు క్రమంలో వచ్చినటువంటి షాలేము రాజు కాబట్టి ఆయన యాజకుడుగా కూడా వచ్చాడు. అందుకే ఆయన రాజుగా మాత్రమే రాలేదు, రెండోది యాజకత్వ పరిచర్య కూడా చేయడానికి వచ్చాడు. యాజకత్వ పరిచర్య అంటే ఆయన ప్రధాన యాజకుడు అని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రధాన యాజకుడు లేవీయుడు మాత్రమే ప్రత్యక్ష గుడారములో పని చేయడానికి అర్హులు. ఆ యొక్క సాంబ్రాణి ఎక్కడ వేస్తారు? ఇదిగో ఈ యొక్క 2 దొంతరలు ఉన్నాయే, ప్రత్యక్ష గుడారంలో యాజకుడు పని చేయాలి. ఆ పని చేసే దాని మీద ఆ సాంబ్రాణి ఏం చేస్తుందంటే ఆ యొక్క రొట్టెలు పాడవకుండా కాపాడుతుంది. ఏమవుతుంది? కాపాడుతుంది. అంటే ఈ ప్రధాన యాజకుడు ఏం చేయాలంటే మానవాడు అనగా ఏ పాపముల నిమిత్తమై వచ్చి బలి అర్పణ చేసి ఏ రక్త ప్రోక్షణం చేస్తున్నారో ఆ రక్త ప్రోక్షణం యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రధాన యాజకుడు తన భుజస్కంధముల మీద వేసుకొని పరిచారకుడిగా పనిచేయాలి అని దాని అర్థం. మూడవదిగా బోళం ఏం జ్ఞాపకం చేసింది? మూడవది యేసుక్రీస్తు ప్రభువారు బోళము ఏం జ్ఞాపకం చేస్తుందంటే చనిపోయినటువంటి ప్రతి శరీరము కుళ్ళిపోకుండా ఆ బోళము ఏం చేస్తుంది? కాపాడుతుంది. అంటే దాని అర్థం బోళము అనేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరము కుళ్ళిపోలేదు. యేసుక్రీస్తు శరీరము కుళ్ళిపోకపోవడానికి కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధమైన జన్మ, పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన మరణం. కాబట్టి ఈ యొక్క బోళం ఏం జ్ఞాపకం చేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారి శరీరము కుళ్ళిపోకుండా ఆయన ఆత్మచేత, పరిశుద్ధాత్మచేత ప్రభావముతో ఆయన దైవత్వానికి నిదర్శనముగా ఆయన లేపబడ్డాడు అనడానికి మరొక రుజువు. బోళం ఏం జ్ఞాపకం చేస్తుందంటే ప్రపంచ మానవాళ్ళందరికీ కూడా ఒక నిరీక్షణ జ్ఞాపకం చేసింది, అది పునరుద్ధానం. సరే, ఈ విషయాలని పక్కన పెడితే సాంబ్రాణి దగ్గరికి వస్తున్నాం. సాంబ్రాణి ఏం జ్ఞాపకం చేశానని చెప్పాను? ప్రధాన యాజకుడు లేకపోతే యాజకుడు చెప్పండి తాను పరిచర్యని జ్ఞాపకం చేసింది. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఈ 2 రొట్టెల మీద పెట్టబడినటువంటి ఈ యొక్క సాంబ్రాణి ఏంటట? దేని కొరకు? రొట్టెలు పాడవకూడదు. మీరు బాగా గమనించాలి. ఎక్కడ పెట్టబడింది ఈ యొక్క సాంబ్రాణి? ఒక్కొక్క దొంతి మీద పెట్టబడింది. ఎన్ని దొంతు అంటే ఎన్ని రొట్టెలు? 6 రొట్టెల మీద పెట్టబడింది. 6 అనే సంఖ్య దేనికి సాదృశ్యం?
మానవుని యొక్క జీవితం గురించి సాదృశ్యం, లేదా మానవుని యొక్క సంఖ్యా సూచన. కానీ రొట్టె దేనికి సాదృశ్యం? రొట్టె దేవాది దేవుడు చెప్తాడు కదా, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుడి నుంచి వచ్చి ప్రతి మాట వలన కూడా జీవిస్తాడు. అంటే అర్థం ఏంటంటే రొట్టె మనుషుడు జీవించడానికి ఉపయోగపడే పదార్థం. అంటే మనుషుడు రొట్టె వలన జీవించడం, చెప్పండి, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ, అంటే అర్థమేంటి? రొట్టె లేకపోయినా రొట్టెకి సమరూపముగా సమానముగా ఎంచబడింది మరొకటి ఉంది, దేవుని నుంచి వచ్చిన ప్రతి మాట. అంటే దేవుని నుంచి వచ్చే ప్రతి మాటని దేవుని యొక్క వాక్యముతో పోలుస్తుంది దేవుని గ్రంథం. అంటే ఇప్పుడు దేవుని వాక్యము అనేవి రొట్టెలైతే, ఆ రొట్టెలు ఎన్ని అయితే? 6 అయితే, ఇప్పుడు 6 అనేటువంటి మానవుడికి ఈ 6 అనేటువంటి రొట్టెలు బాగా గమనించండి, 6 అనే సంఖ్య మానవుడులో ఉన్నటువంటి వాక్యము మీద ఏముండాలి? సాంబ్రాణి ఉండాలి. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? మానవుడు 6 అనేది 6 మీద ఎందుకు పెట్టమన్నాడు అంటే మానవుని సంఖ్య. రొట్టెలని దేనికి సాదృశ్యం అంటే దేవుని వాక్యం. అంటే దేవుని వాక్యము ద్వారా బ్రతికింపబడి జీవింపబడి దేవుని వాక్యము చేత నడిపించబడినటువంటి ప్రతి మనిషికి ఏం అవసరమై ఉంది? ఎందుకు అవసరమయ్యాలి? దేవుని వాక్యం ఉంటే సరిపోతుంది కదా అంటే కాదు 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 కాదు. ఎందుకంటే ప్రతి శనివారం నుంచి ఇంకొక శనివారానికి 7 రోజులు ఉంది. ఈ 7 రోజుల్లో నీ అంటే మనిషి నీ ఏదైతే బ్రతికిస్తుందో ఆ బ్రతికించేటువంటి వాక్యము తన జీవితంలో పాడవకుండా భద్రపరిచి దానిని తిరిగి ఆదివారానికి లేక శనివారానికి భద్రంగా కాపాడేది ఏంటంటే సాంబ్రాణి. ఎక్కడుండాలట? 6 దొంతు మీద ఉండాలి. అంటే దాని అర్థం ఏంటో తెలుసు ప్రియమైన వల్ల, మానవుడు ఏదైతే, ఏ విశ్వాసి అయితే, ఏ పరిశుద్ధుడైతే, ఏ యొక్క ప్రియులు అనగా దేవుని బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు లో ఉన్నటువంటి పనిచేస్తున్న వాక్యం దేవుని మాట బాగా గమనించండి. ఈ యొక్క వాక్యము అనేది దాని మీద పెట్టబడిన సాంబ్రాణిని ఏం చేసుకోవాలా? చెప్పండి. వాక్యము దేన్ని ఆధారం చేసుకోవాలా? సాంబ్రాణిని దేన్ని వింటున్నారా? సాంబ్రాణి దేన్ని ఆధారం చేసుకోవాలా? వాక్యాన్ని ఆధారం చేసుకోవాలా? నేను అందుకే ప్రశ్న సరిగ్గా అడుగుతున్నాను. వాక్యము సాంబ్రాణిని ఆధారం చేసుకోవాలా? సాంబ్రాణి వాక్యాన్ని ఆధారం చేసుకోవాలా? సాంబ్రాణి వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి? ఏంటంటే ఏ వాక్యమైతే వింటామో, ఏ వాక్యమైతే చదువుతామో, ఏ వాక్యమైతే ధ్యానిస్తామో అది పాడవకుండా మొట్టమొదటి ప్రాధాన్యత పైన ఏముండాలి? సాంబ్రాణి ఉండాలి. ఇంతకీ సాంబ్రాణి ఏంటి? ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇంతకీ సాంబ్రాణి అంటే ఏంటి? సాంబ్రాణి అనేటువంటి మాట దేవాది దేవుడు చెప్పండి పరిచర్య చేసినటువంటి ప్రధాన యాజకునికి గుర్తుగా ఉంది. అంటే దాని అర్థం ఏంటి అంటే ప్రధాన యాజకుడు చేసేటటువంటి పని ఎలా ఉండాలో తెలుసా? కనబడేటట్టుగా ఉండాలి. ఎప్పుడైతే కనబడుతుందో దాన్ని ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఆ పరిచర్య చేసేటువంటి వ్యక్తి యొక్క సాక్ష్యం మీద ఆధారపడుతుంది. ఇప్పుడు అర్థమైంది నేను చెప్పింది? ఈ 6 దొంతుల మీద పట్టబడినటువంటి ఈ సాంబ్రాణి ఏం జ్ఞాపకం చేసింది? దేని మీద ఉంది ఈ సాంబ్రాణి? 6 అనేటువంటి రొట్టెల మీద ఉంది. ఈ 6 రొట్టె అనేది అంటే ఆ మానవుని యొక్క సంఖ్య. ఈ మానవుడికి ఈ 6 అనేది అంటే ఏం జ్ఞాపకం చేసింది? చెప్పండి. 6 రొట్టెలు ఏం జ్ఞాపకం చేసింది? 2 మాటలు జ్ఞాపకం చేసుకోండి. 6 రొట్టెలు ఏంటండి? 6 రొట్టెలు. 6 మానవుడు, రొట్టె అనేది దేవుని వాక్యం. అంటే మానవుడిలో ఉన్నటువంటి దేవుని వాక్యం మీద ఎవరు ఉండాలట? సాంబ్రాణి దేనికి సూచన అని చెప్పాను? మనిషి యొక్క సాక్ష్యం. అంటే అర్థం ఏంటంటే మన మానవునిలో విశ్వాసిలో వాక్యము పాడవకుండా నిలబెట్టేది ఏది? సాక్ష్యం. అంటే అర్థమైంది ఇప్పుడు? అంటే సాక్ష్యము కలిగినటువంటి దానికి అనగా సాక్ష్యము ఎవరికైతే ఉంటుందో, సాక్ష్యము కలిగినటువంటి ప్రవర్తన ఎవరికైతే ఉంటుందో, సాక్ష్యము కలిగినటువంటి జీవితం ఎవరికైతే ఉంటుందో దేవుని వాక్యము పాడవలేదని అర్థం. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దాన్ని మీకు వివరంగా చెప్పాలంటే యాకోబు రాసిన పత్రిక దగ్గరికే వద్దాం. మళ్ళీ యాకోబు రాసిన పత్రిక దగ్గరికి వద్దాం. 1వ అధ్యాయము ఒక్క మాట చూడండి. 22లో 3వ మాట చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22లో 3వ లైను, వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. అంతే దాని అర్థం. వాక్యానుసారంగా ప్రవర్తించువారుగా ఉండాలి. వాక్యానుసారంగా ప్రవర్తించువారుగా ఉంటే దాని అర్థం ఏంటో తెలుసా? దాని ప్రకారము ఏం చేసినట్టు? నడుస్తున్నట్టు అని అర్థం. అంటే మన వాక్యాన్ని, మనలో విన్న వాక్యాన్ని ఏది కాపాడుతుంది? ఇప్పుడు సాక్ష్యము కాపాడుతుంది. సాక్ష్యము లేకుండా వినండి, సాక్ష్యము లేకుండా ఎంత వాక్యము మనలో ఉన్నా ఏమైపోద్ది? వాక్యం నిష్ప్రయోజనం అవుతుందా అవదా? అరే చెప్పండి, అవదా? అవుతుంది. ఎలాగవుతుందో మీకు ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తాను. ఏప్రిల్ రాసిన పత్రిక దగ్గరికి వద్దాం రండి. ఏప్రిల్ రాసినటువంటి పత్రిక దగ్గరికి వద్దాం. మొదటి మాట ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. 2వ వచనం చదవండి. మొదటి నుంచి చదివితే మంచిది అనుకుంటా. చూడండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదు మన వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునమని భయము కలిగి ఉందుము.
ఇప్పుడు ఆ మాట గమనించండి. వారికి ప్రకటింపబడినట్లు, అదిగో మనకు దేవుని వాక్యం అనగా సువార్త ప్రకటింపబడిను కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి ఏమైంది? విన్న వాక్యం ఏమైంది అంటే దాని అర్థం ఏంటంటే, వాక్యము కూడా మానవుడు లేక 6 అనేటువంటి సంఖ్యకు సూచనగా ఉన్న మానవుడు, రొట్టిగా పిలవబడుతున్న దేవుని వాక్యం మానవుల్లోని పని చేయకుండా నిష్ప్రయోజనం అవ్వడానికి కూడా ఛాన్సు ఉంది. ఎప్పుడుందట? ఎప్పుడుందండి? చూడండి, వినిన వారు గలవారై కలిసి ఉండలేదు. ఇక్కడ దాని అర్థం ఏంటి అంటే, మొదట 6 రొట్టెల మీద పెట్టబడిన సాంబ్రాణి ఎక్కడుందో తెలుసా? మొదటి స్థానంలో ఉంది. అంటే దాని అర్థం ఏంటి? దాని పైన ఉంది. అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి సాక్ష్యము కలిగి ఉంటే విన్న వాక్యం ఏమవ్వదు? మొదటిది. ఎప్పుడు నిష్ప్రయోజనం అవుతుందో తెలుసా? ఈ సాంబ్రాణి ఈ 6 రొట్టెలతో ఎలాగుంది? ఇప్పుడు కలిసి ఉంది. అది గమనించాలి. మొదటిది మీద ఉంది అనగా పైన ఉంది, అర్థమైందా? రెండోది కలిసి ఉంది. ఇక్కడ అంటున్నాడు, వారు విన్న వాక్యము వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. ఒకవేళ కానీ ఈ 6 రొట్టెలు అనగా ఈ మానవుడు వాక్యం విన్నటువంటి వారు సాంబ్రాణితో ఏమవలేదు, ఒకవేళ కలిసి ఉండకపోతే విన్న వాక్యం అంతా కూడా, అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ 3 విషయాలు గమనించాలి. మొదటిది, ఎటువంటి వారు వాళ్ళు? దేవుని వాక్యము వినిన వారే విశ్వాసం కలిగి. అంటే ఇక్కడ ఏంటంటే, వినుట ద్వారా ఏం కలుగుతుంది మనకి? విశ్వాసం. అంటే ఇప్పుడు ఒక మాట గమనిద్దాం. ఈ మనుషులు 3 రకాలుగా ఉంటారు. మొదటిది చెప్పండి. మొదటిది కలిగి ఉండినవారు. మొదటిది ఏం కలిగి ఉన్నారు వీళ్ళు? విశ్వాసం కలిగి ఉన్నారు. రెండు కలిగిన వారు. రెండోది కలిసి ఉన్నవారు. రెండోది ఏంటట? కలిసి ఉన్నవారు. ఇప్పుడు దేవుని వాక్యం కలిగి ఉన్నారు, సాంబ్రాణితో కలిసి ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? చూడండి, ఒక చక్కటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ వాక్యం ఏం చేస్తుంది? తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఆ హేతువు చేతన మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించింది కనుక మేము మానక దేవునికి చెల్లించుచున్నాము. ఇప్పుడు అండర్లైన్ చేయండి ఆ మాట. ఆ వాక్యమే అదిగో విశ్వాసులైన మీలో కార్యసిద్ధి. ఇంతకీ ఆ విశ్వాసులైనటువంటి కలిసి ఉండలేనటువంటి వారు ఉన్నారు చూసారా? కలిసి ఉండకపోతే వాక్యం ఎలాగ నిష్ప్రయోజనం అయిపోయింది అని అంటే, ఎబిల్ రాసిన పత్రికలో మళ్ళీ వెళ్దాం, అదే మాట దగ్గరికి వెళ్దాం. చూడండి, ఎబిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నాయని ఈ విశ్రాంతిని గురించి నేను కోపంతో ప్రమాణం చేస్తున్నట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి అదిగో విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాం. ఇది కార్యసిద్ధి. 3 మాటలు గమనించండి. కలిగిన వారు, కలిసి ఉన్నవారు, కార్యసిద్ధి కలిగి చేసిందని దాన్ని ఏమంటాం? కోరుకున్నవాళ్ళు. అంతే కదండి. ఏం కోరుకున్నారు వీళ్ళందరూ కూడా? మేము ఎలాగైనా కనానులో ప్రవేశించాలనుకున్నారు. ఇక్కడ నూతన నిబంధనలు ఉన్నటువంటి మనం ఏమనుకుంటాం? ఏం కోరుకుంటాం? ఆ నిత్య విశ్రాంతిలో వెళ్ళాలని కోరుకుంటాం. ఎప్పుడు మందులోకి వెళ్తుంది? ఏది మనల్ని అందులో తీసుకువెళ్తుంది అంటే, ఏది తీసుకెళ్తుంది? దేవుని యొక్క ఏం తీసుకెళ్తుంది? దేవుని వాక్యమే తీసుకెళ్తుంది. కానీ ఏ వాక్యం తీసుకువెళ్తుంది? ఏ వాక్యం తీసుకువెళ్తుంది? నిష్ప్రయోజనము. ఎప్పుడు నిష్ప్రయోజనము కాదు? విశ్వాసులైన వారితో. అది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ అంతా చెప్పదలుచుకున్న ప్రాముఖ్యమైన ఏంటంటే, వినడం కాదు, అందులో ప్రవేశిస్తామని లేదు. అది దాని తర్వాత పెడితే అటు దానికి దీనికి మధ్యన కలిసి ఉండడం నేర్చుకోవాలి. సాంబ్రాణి పొరపాటున కానీ ఈ 6 రొట్టెలతో కలిసి ఉండకపోతే 6 రొట్టెలు ఎప్పుడో పాడైపోతాయి. 6 మానవుడు రొట్టెలు దేవుని వాక్యం. మానవుడిలో ఉన్నటువంటి ఈ దేవుని వాక్యం పాడు చేయకుండా ఏంటట? సాక్ష్యమే మనల్ని కాపాడుతుంది. ఒకవేళ సాక్ష్యము లేకుండా వాక్యము నువ్వు ఎంత చెప్పినా, అర్థమైందా? వినండి మాట. వాక్యము కలిగి సాక్ష్యము లేకుండా ఎంత చెప్పినా ఏమైపోతుంది? నిష్ప్రయోజనం అయిపోతుంది. ఈరోజు మన జీవితాల్లో దేవుడు కోరుకుంది ఏంటో తెలుసా? చూడండి, ఇందాక చెప్పాను కదా, వాక్య ప్రకారము ప్రవర్తించేవారై ఉండాలి. మొదటి స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్ చూపించిన మీకు కొలస్సీలు రాసిన పత్రిక దగ్గరికి వద్దాం. కొలస్సీలు రాసినటువంటి పత్రిక దగ్గరికి వస్తాం.
చూడండి, ఒక చక్కటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీలు, క్షమించండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. అందరూ ఒక్క భావముతో సువార్త పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున. ఆ మాటను అండర్లైన్ చేయండి. మీరు క్రీస్తు సువార్తకు తగ్గినట్టుగా, ముందుదేం చెప్పాను, వాక్య ప్రకారము ప్రవర్తించువారనే ఉండాలి. ఇక్కడేమన్నాం, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త ప్రకటింపబడినట్టు అండర్లైన్. ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. చాలు. ఏం కావాలి? దేని నుంచి తొలగిపోక? సువార్త వలన కలుగు. మీరు 3 గమనిస్తే ఒక దగ్గర పెడితే వినాలి ఈ మాట. ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి బల్లపైన పొరపాటున సాంబ్రాణి లేకపోతే, కలిసి ఉండకపోతే జరిగే 3 ప్రమాదాలు. వాక్యము ప్రకారము అనగా వాక్యం ఉంది కానీ దాని ప్రకారము ప్రవర్తించువారుగా. సువార్త అనే వాక్యం ఉంది, సువార్తకు తగినట్టుగా నడుచుకోక. సువార్త ఉంది కానీ సువార్త ద్వారా పొందేటువంటి నిరీక్షణ నుండి తొలగిపోక. ఈ 3 విషయాలు గమనించండి. సాంబ్రాణి ఎవరి జీవితంలో అయితే ఉండదో వారి వాక్య ప్రకారంగా ప్రవర్తించరు. చెప్పండి. 2, సువార్తకు తగినట్టుగా నడుచుకోరు. సువార్త నుండి కలిగేటువంటి నిరీక్షణ నుండి, అంటే దాని అర్థం ఏంటంటే నిరీక్షణలో నిలిచి ఉండరు, ప్రవర్తించరు, నడుచుకోరు, నిలిచి ఉండరు. దాని అర్థం ఏంటంటే ప్రియమైన వర్లారా, సాంబ్రాణి అనేటువంటి సాక్ష్యం ఎంత గొప్పదో ఈరోజు మన జీవితాల్లో సాంబ్రాణి లాంటి సాక్ష్యము మనం కలిగి ఉండాలని దేవుని చిత్తం. ఎంతమంది మన జీవితాల్లో దేవుని సువార్తకు వస్తాం, సువార్త ప్రకటిస్తాం, మంచిదే, కానీ సువార్తకు తగినటువంటి జీవితం, బ్రతుకు మనలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అప్పుడే వినండి, ఏ వాక్యమైతే మన హృదయాల్లో ఉంటుందో, అంతేనా, మన హృదయాల్లో ఉంటుందో అది ఎప్పటికీ పాడైపోదు, నిష్ప్రయోజనం కాదంటే దాని అర్థం ఏంటంటే కలిగి ఉన్నాం, కలిసి ఉన్నాం, చెప్పండి, కోరుకున్నాం. వాళ్ళు ఎప్పుడు కోరుకుంటారు, దేవా ఈ వాక్యము నాలో ఉండాలయ్యా, ప్రభా నేను ఎప్పుడు కూడా సహవాసము కలిగి ఉండాలయ్యా, దేవా ఎప్పుడు ఏంటి చెప్పండి కాండి, వాక్యము నా హృదయం. 3 విషయాలు చెప్పాను కదా మీకు. మీ యొద్ద, మీ నోట, మీ హృదయం. ఈ 3 దేవుని వాక్యము ఉండి ఈ విధమైనటువంటి, అంటే కొన్ని విషయాలు ఇలా చెప్పాలి అని అనిపిస్తుంది. మన జీవితంలో దేవుని వాక్యం కార్యసిద్ధి కలుగు చేయడం లేదంటే కనీసం ఈ 3 మనం లేమని అర్థం. ఆ 3 మనలో లేదంటే మనకి సరైన సాక్ష్యము లేదని అర్థం. సాక్ష్యం లేకుండా అండి, నేను ఎప్పుడు ఇదే అంటాం, మనం అందరం అంటుంటాం కదా, మనం ఎప్పుడు సువార్తకి వెళ్తాం, ఎప్పుడు సువార్త చేయాలని ఆశ ఉంది కదా. ఆశ ఉందా లేదా? ఎంత ఆసక్తి ఉంది కదా. ఆసక్తి ఉండడం చాలా చాలా ప్రాముఖ్యం. కానీ జ్ఞానం ఉందా అని. యేసుక్రీస్తు ప్రభువారు అతి చిన్న వయసులో, 12 సంవత్సరాల వయసులో ఆయన గురించి ఒక మాట చెప్పబడింది. ఆయన జ్ఞానమందు ఏంటట, ఆయన వయసు యందును జ్ఞానమందును ప్రతిసారి కూడా వర్ధిల్లాడు. మనకి జ్ఞానం చాలామందికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అంటే సువార్త ప్రకటించాలనేటువంటి ఎలాగుందంటే ఆసక్తి, ఏంటట, ఇంకా ప్రేరేపణ, ఇంకట అన్న సువార్త చేయలేదన్న అన్న నాకు ఎలాగో ఉందని, ఈ సంవత్సరం, ఈ నెల, ఈ మంత్ సువార్తకి వెళ్ళలేదు అని అంటున్నాం, బాగానే ఉంది. కానీ ఆ సువార్తకు తగినటువంటి నడక ఉందా? సువార్త తగినటువంటి జీవితం ఉందా? సువార్త తగినటువంటి బ్రతుకుందా? వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన ఉందా? నేను అంటాను, దేవుని వాక్యం అంటుంది, ఒకవేళ అట్లాగా ప్రవర్తించకపోతే, అట్లా నడగకపోతే, అట్లా నిలిచి ఉండకపోతే దయచేసి సువార్తకి వెళ్ళకపోవడమే మంచిది. అంతేనా కాదా చెప్పండి. దానివల్ల ఎవరికి ప్రయోజనం చెప్పండి. అక్కడే అన్నాడు వాక్యము ఏమవుతుందట, నిష్ప్రయోజనం. ఆ వాక్యము కార్యసిద్ధి కలుగు చేస్తుంది యాక్చువల్గా అయితే, కానీ ఏమైపోతుంది, నిష్ప్రయోజనం అయిపోతుంది. కారణం ఏంటో తెలుసా? ఆ 6 రొట్టెల మీద సాంబ్రాణి లేదు. ఏ సాంబ్రాణి తెలుసా? మొదటిది సాక్ష్యం. వినండి, మొదటిది ఏంటట, సాక్ష్య జీవితం. రెండోది అంటాడు ఆ దొంతి మీద, వినండి ఏంటట, ఈ మాట నేను చెప్పగానే మీలో ఏమనిపిస్తుంది అంటే, ఏమనిపిస్తుంది చెప్పనా? నిజంగా కదా, నేను సువార్త తగినట్టు చెప్పండి
రెండు రకాల ప్రజలు చెప్తానా ఎలా ఉంటారంటే, విశ్వాసులే ఎలా ఉంటారంటే, మొదటిది ఎలాగ ఆలోచిస్తారంటే, నేను ఎలాగా నడలేను, నేను ఎలాగా ప్రవర్తించలేను, నేను ఎలాగా చెప్పండి నిలిచి నిరీక్షణ నుండి తొలగిపోవడం అంటే నిలిచిలేడని అర్థం కదా, ఉండలే కదా. నేను సువార్త ప్రకటించకపోతే నేను ఎదుటివాడికి నేను మేలు చేయకపోయినా పర్లేదు, కానీ నాకు నేను కీడు చేసుకోకూడదు. మంచిదా కాదా చెప్పండి, మంచిదా కాదా? అరే మంచిదా కాదా సువార్త ప్రకటించకపోవడం ఇలాగా? చాలా చాలా మంచిది. ఎందుకో తెలుసా? మొదటిది, నువ్వు ఎలాగ పరలోకంకి వెళ్ళవు. రెండోది, నువ్వు ఎలాగ ప్రవర్తించవు, నడవు, నిలిచి ఉండవు, కాబట్టి ఇతరులు కూడా వెళ్ళనివ్వకుండా చెప్పండి నరకానికి వెళ్ళకుండా ఆపుతావు, అంతే కదా. మరి రెండో మాట ఏంటో తెలుసా? ప్రభువా, నేను ఇంతమందికి సువార్త ప్రకటిస్తున్నాను కదా, మరి నా ద్వారానే చాలామంది ఆ వాక్యం ద్వారానే ప్రభు దగ్గరికి రావాలి, విశ్రాంతిలో ప్రవేశించాలి, ఈ సువార్త వాళ్ళు కార్యస్థితి కలుగు చేయాలి కదా. మరి నేను ఎలాగుండాలో తెలుసా అని తమకు తాము ఏం చేసుకోవాలో తెలుసా? సరి చేసుకొని సరిదిద్దుకొని ఏం చేస్తారు? సరిపెట్టుకుంటారా? ఏం చేస్తారు? ప్రవర్తిస్తారు, నడుస్తారు, నిలిచి ఉంటారు. ఈ రెండిట్లో ఏ తెగ మంచిది? నేను అంటాను ప్రియమైన వాళ్ళారా, సువార్త అనేది ఎంతో శ్రేష్టమైనది. ఆ శ్రేష్టమైన సువార్త మనం చేసేటప్పుడు ప్రియమైన వాళ్ళారా, ఏ వాక్యం అయితే నిన్ను నడిపిస్తుందో, ఏ వాక్యం అయితే నీలో కార్యసిద్ధి కలుగు చేస్తుందో, అది నీ జీవితంలోనే ప్రయోజనం కాకపోతే ఇతరులకు ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చదు. మన జీవితాల్లో ఒకవేళ అలా లేకపోతే ఐఎమ్ రియలీ హ్యాపీ టు సే దిస్, ఇట్ ఈస్ బెటర్ టు నాట్ టు స్పెల్ ద గాస్పెల్. మనం సువార్త చెప్పకపోవడమే చాలా మంచిది. సువార్త చెప్పొద్దు. ఎందుకో తెలుసా? అందుకే అంటారు కదా, చాలామంది సేవకులు అంటారు, నీ బ్రతుకే ఒక సువార్త పత్రికగా మారాలి. మన బ్రతుకేంటి? డబ్బులు ఖర్చు పెట్టి, మన సమయాన్ని ఖర్చు పెట్టి, మన సామర్థ్యాన్ని ఖర్చు పెట్టి, అంత వేగరమే లేచి అన్నిటిని వదులుకొని వెళ్ళి వీధి పురవీధుల్లో దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు వారికి ఏ రకమైనటువంటి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది? అలాగని అబ్బా అన్న చెప్పాడు కదా, ఇంకా బెటర్ అన్న, కష్టం అన్న, నేను చేయలేనన్నా అని మాత్రం అట్లాంటి చేయకు అంటే వారు చేయరంటే దాని అర్థం ఏంటి తెలుసా? వారి జీవితంలో ఎప్పుడు చెప్పండి మార్పు అనేదే రాదు. ప్రియమైన వాళ్ళారా, నేను ఇంకొక మాట అద్భుతంగా చెప్పగలను ఏంటంటే, ఏ వాక్యమైతే నీలో కార్యసిద్ధి కలుగు చేయకుండా, ఏ వాక్యమైతే నిష్ప్రయోజనం అయిపోతుంది, చివరికి దేవునికి నువ్వు కూడా ఏమైపోతావు తెలుసా? ప్రయోజనం లేనివాడిగా దానవగా ఆరిపోతావు. ఇప్పుడు పనికిరాని తీగ ఏమవుతుంది? ఇప్పుడు చెప్పండి. కత్తిరించి, కోసి, తీసి, పారవేసి కాల్చేస్తాడు దేవుడు. నీ వల్ల నా వల్ల దేవునికి ఏమీ ఉపయోగము ఉండదు. ఇట్ ఈస్ బెటర్ నిజంగా చెప్తున్నాను. ఏదో వచ్చాం, ఏదో చూసాం, వెళ్ళిపోతాం అనేటట్టుగా వెళ్ళిపోతే మాత్రం దేవుడికి నీ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. మొట్టమొదటి మాట జ్ఞాపకం చేస్తున్నాను ఏంటట సాంబ్రాణి అనేటువంటి సాక్ష్యాన్ని మొట్టమొదట 6 రొట్టెల మీదగా ఉండాలి. అది ఎప్పుడు సాక్ష్యం కనబడకుండా ఎంత పరిచర్య చేసినా, ఎంత సువార్త చేసినా ఏంటట దేవుని ఇంట్లో ఎంత పరిచర్య చేసిన ఉపయోగము లేదు. అందుకే కదా షాలెంలో మార్టిన్ గారట, నేను అంకుల్ చెప్తున్నారు, మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా, దేవుని యందు సరైన వినయ భయభక్తులు లేకుండా, ఏ వాయిద్యాలు కూడా కనీసం ముట్టుకోవడానికి టచ్ చేయడానికి కూడా వాళ్ళు ఏం చేసేవారు? పర్మిషన్ ఇచ్చేవారు కాదట. నువ్వు కొట్టకపోయినా పర్వాలే, వాయిద్యాలు వాయించకపోయినా పర్లేదు, దయచేసి మాత్రం నువ్వు దేవుని మందిరంలో పరికరాలు ముట్టుకోవద్దు. ఇంత కఠినమైన బోధ, ఇంత కఠినమైనటువంటి క్రమశిక్షణ ఉంటే ఎవరు నిలవగలరు? కానీ విచిత్రం చెప్పన ప్రియమైన అటువంటి మంచి సేవకులు గతించిపోయినారు. కాబట్టి ఈరోజు సంఘాలన్నీ కూడా, దేవుని మందిరాలన్నీ కూడా ఇలా తయారయ్యాయి. చాలా స్వేచ్ఛాపరమైనటువంటి వ్యవహారాలు. ఏదైనా పర్వాలేదు, ఎలాగొచ్చినా పర్వాలేదు, ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, ఎలా కొట్టినా పర్వాలేదు, ఏ తిన్నా పర్వాలేదు, ఏ చేసినా పర్వాలేదు. ఈరోజు మా యొక్క డ్యూటీలో ఈరోజు చాలా సెలబ్రేషన్స్ కదా, ఎంతోమంది నా కళ్ళ ముందే ప్రియమైన వాళ్ళారా, చాలామంది క్రైస్తవులు అనేటువంటి మాటకి నాకు చాలా బాధ అనిపించింది. అన్ని రకాలైనటువంటి వ్యవహారాల్లో పాల్గొన్నారు, అన్ని రకాల వ్యవహారాల్లో కూడా కలిసిపోయారు, అన్ని రకాల వ్యవహారాలు కూడా అనుభవిస్తున్నారు. వాళ్ళు చూసినప్పుడు అనిపించింది, వీరి కోసం మా ప్రభువా నువ్వు ప్రాణం కార్చింది. ఈరోజు ఒక మంచి సాక్ష్యం విన్నాను, చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు ప్రేరేపిస్తున్నాడు. మా ప్లాంట్లో ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు. ఆయన ఆ ప్లాంట్లో ఒక సిటీ సిటీ అంటే క్యాజువల్ లేబర్ అనమాట. ఆయన ప్రియమైన వాళ్ళారా, ఈరోజు చెప్తున్నారు అతని గురించి. మొన్న రిటైర్డ్ అయ్యాడు. ఆయన సాల్వ్ చేసి చక్కగా సత్కరించి పంపించాం. ఆయనట మేమందరూ కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో, కొంతమంది ఆ అమౌంట్ కానీ, వారిచ్చినటువంటిది కానీ, వారి పెట్టినటువంటిది కానీ అస్సలు తీసుకోడంట. నాకు ఆయన వెళ్ళిపోయిన తర్వాత సాక్షి నాకు ఈరోజు చెప్తున్నారు అందరూ కూడా, ఏమి క్రైస్తవుడండి నిజంగా ఆయన, దేవుడంటే దేవుని బిడ్డనండి. ఎంత తెలుసా ప్రతి ఒక్కరికి వచ్చింది ఈరోజు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి అందరూ కలెక్ట్ చేస్తే, ఎంప్లాయీస్ అందరూ కూడా ఆ డబ్బులు అందరికీ కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. నాకు మీరు పెట్టింది వద్దు, మీరు ఇచ్చింది కూడా నాకు వద్దు. కానీ అది ఇస్తే వాళ్ళు పిల్లము క్షమించండి తన భార్య బిడ్డలు కూడా ఏం చేస్తారు? తింటారా లేదా? సుఖంగా ఉంటారా లేదా? ఖర్చు పెట్టుకుంటారా లేదా? కానీ వద్దన్నాడు. నాకు ఆయన గురించి చెప్పినప్పుడు
ఈరోజు మా యొక్క ఎంప్లాయీస్ చెప్తున్నారు ఆ మాట. ఎంత నిక్కచ్చైన క్రైస్తవుడు అండి. ఆ మాట వినగానే నాకు ఎంత హ్యాపీ అనిపించింది. కనీసం ఒక్కడైనా, దేవుడికి ఒక్కడున్నా చాలండి, నాకు అదే అనిపిస్తుంది ఎప్పుడు కూడా. ఈరోజు నాతో పాటు పనిచేసిన చాలామంది తీసుకెళ్ళిపోయారు, అదే వేరే విషయం అనుకోండి. రైట్, ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్న మాట సాక్ష్యం. ఇప్పుడు ఒక మాట ఏంటంటే, ఒక వ్యక్తి తన సాక్ష్యాన్ని 7 విధాలుగా కాపాడుకోవచ్చు. ఒక వ్యక్తి, దేవుడు తన సాక్ష్యాన్ని 7 విధాలుగా కాపాడుకోవచ్చు. ఎలా కాపాడుకుంటాం అనేది నెక్స్ట్ బైబిల్ స్టడీలో నేను చెప్తాను. రెండవ మాటకు వస్తాం. మొదటిది సాక్ష్యము అనగా ఆ యొక్క 6 రొట్టెల మీద లేక 6 భక్ష్యముల మీద సాంబ్రాణి పెట్టాలి. దీన్ని ఏమంటామంటే, మొదటి మాట సాక్ష్యమే ఆధారమై ఉండాలి. ఏంటంట? సాక్ష్యమే ఆధారం. అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క వాక్యానికి ఆధారం ఏంటి? సాక్ష్యం. ఆ సాక్ష్యం ఉంటేనే ఆ వాక్యం ప్రతి మనిషిలో పనిచేస్తుంది. రెండవ మాట అక్కడ చెప్పబడింది, 24వ అధ్యాయం లేవియాకాండం 24వ అధ్యాయం చూడండి, 7వ వచనం. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి. ఏ సాంబ్రాణి ఇది? స్వచ్ఛమైన సాంబ్రాణి. రెండోది స్వచ్ఛము అంటే అర్థం ఏంటంటే ఏ కల్తీ లేని సాంబ్రాణి. కల్తీ లేని సాంబ్రాణి అంటే మీకు చెప్పగనా? సాంబ్రాణి అంటే అర్థం ఏంటి? సాంబ్రాణి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏం చెప్పాను? సాక్షి జీవితానికి గుర్తు. కానీ విచిత్రం ఏంటి, అక్కడ ఏమన్నాడు? స్వచ్ఛమైన సాంబ్రాణి పెట్టమన్నాడు. అంటే కల్తీ ఉన్న సాంబ్రాణులు కూడా ఉన్నాయి అని అర్థం. కల్తీ ఒకవేళ ఉందనుకోండి, ఉదాహరణకి కల్తీ ఉందనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు రొట్టెలు పాడైపోతాయి కదా. అంటే అర్థం ఏంటి? మానవుల్లో ఉన్నటువంటి వాక్యం ఏమైపోద్ది? పాడైపోద్ది. ఎలా పాడైపోద్ది? కల్తీ ఉంది అంటే అర్థం ఏంటంటే, కల్తీ సాంబ్రాణి అంటే అర్థం ఏంటో తెలుసా? కల్తీ సాక్ష్యం. అర్థమవుతుంది నేను చెప్పిన మాట? కల్తీ సాక్ష్యం అంటే అర్థం ఏంటి? అందులో స్వచ్ఛత లేదు, పవిత్రత లేదు. పవిత్రత లేనటువంటి సాక్ష్యం. ఇప్పుడు గమనించండి, కల్తీ లేని సాక్ష్యం అంటే నేను ఒక మాట చెప్తాను. కల్తీ లేని సాక్ష్యం ద్వారా 3 జరుగుతాయి, 3 ప్రమాదాలు. మొదటిది ఏంటో తెలుసా? వాళ్ళు పట్టబడతారు. ఏమవుతారు? వాళ్ళు పట్టబడతారు. ఎప్పుడైనా గమనించండి, పట్టబడినటువంటి వారు చెప్పండి, పట్టబడినటువంటి వారు ఈజీగా చెప్పొచ్చు. మొట్టమొదటి పట్టబడిన తర్వాత చివరికి నెట్టబడతారు. అది 3వది. మధ్యలోది కరెక్ట్గా చెప్పచ్చు. పట్టబడిన వారు కొట్టబడతారు, కొట్టబడిన వారు నెట్టబడతారు. ఈ 3 ఎలాగో చెప్తాను. కల్తీ సాక్ష్యం ఎలా ఉంటుందో. మొట్టమొదటి పట్టబడ్డం అంటే ఏంటో చెప్తాను. ఎలా పట్టబడతారు? కల్తీ ఉన్న సాక్ష్యం ఎలా అంటారు తెలుసా? ఉదాహరణకి ఎలా పట్టబడతారో తెలుసా? కల్తీ సాక్ష్యం ఏంటో తెలుసా? ఉదాహరణకి నేను ఎలా చెప్పనా? చాలా ఉన్నాయి. ఒక వచనం లేకపోతే ఒక మాట ఇలా చెప్పొచ్చు. ఆకాన్ ఎటువంటి వాడు? ఆకాన్ ఏం చేశాడు? ఇజ్రాయెల్తో కలిసి ఉన్నాడా? కలిసి ఉన్నటువంటి వాడు ఏం చేశాడు? దేవాదేవుడికి మాట చెప్పాడు. ఏ వాక్యం చెప్పాడు? ఎరుకో దగ్గరికి వెళ్తున్నారు, గోడలు పడగొడతారు, లోపలికి వెళ్ళిన తర్వాత దయచేసి మీరు ఏది పట్టుకోకూడదు. ఎందుకు? ఎరుకో ఎటువంటి ప్రదేశము? శాపగ్రస్తమైంది. శాపగ్రస్తమైంది ఏది కూడా ముట్టుకోకూడదు, తాకూడదు, తీసుకోకూడదు అన్నాడు. కానీ ఏం చేశాడు ఆకాను? తీసుకున్నాడు, ముట్టుకున్నాడు, కోరుకున్నాడు, దాచుకున్నాడు. ఎక్కడ? గుడారం లోపల. ఒకరోజు ఏమైంది? ఖచ్చితంగా కల్తీ సాక్ష్యం ఎప్పుడైనా పట్టబడుతుంది ప్రేమ. ఈ రోజు కాకపోయినా కానీ పట్టబడడానికి ముందు ఏమంటుంది? కల్తీ సాక్ష్యం కలిగినటువంటి వారిని చాలామంది పొగుడుతారు. పట్టబడే వారు అందరూ ఎవరట? ఏం సాక్ష్యం బ్రదర్, అవి ఎంత అద్భుతమైన సువార్త చేస్తారు తెలుసా? ఎంత అద్భుతంగా వాక్యం చెప్తారు తెలుసా? ఎంత అద్భుతమైన లాస్ట్ ఒక రోజు వస్తుంది, దేవుడే పట్టించేస్తాడు. ఎవరికైనా తెలుసా? కొంచెం చెప్పండి. ఎవరికైనా తెలుసా ఆకాన్ గురించి? అంత నాయకుడైనట్టు యెహోషువకే తెలియలేదు. విచిత్రం చెప్పనా? మనలో కూడా కల్తీ సాక్ష్యం ఎవరిదైనా ఉందంటే ప్రియమైన ఈరోజు బాగానే ఉంటుంది, ఈరోజు బాగానే ఉంటుంది, కానీ రేపు మాత్రం దేవుడే మనల్ని పట్టించేస్తాడు. రెండోది ఏమన్నాను? పట్టబడిన తర్వాత ఎలా కొట్టబడతావు? వెరీ గుడ్, ఎక్సలెంట్. కొట్టబడతారు అంతే కదా. తర్వాత ఎక్కడికి? అగ్ని. లాస్ట్ ఫైనల్ అదే కదా. కాబట్టి కల్తీ అయినటువంటి సాంబ్రాన్ని ఉండకూడదు. ఒకవేళ ఉంటే వాక్యము పాడైపోతుంది, జీవితం అంతా పాడైపోతుంది, విశ్వాసం అంతా పాడైపోతుంది, నిరీక్షణ అంతా పాడైపోతుంది, ప్రేమ అంతా పాడైపోతుంది, అంతా పాడు చేసేస్తుంది. ఇది రెండవ మాట. మూడవ మాట ఏం చెప్పాను? సాంబ్రాణి రొట్టెల మీద ఉండాలి. రెండోది ఏ సాంబ్రాణి ఉండాలి? స్వచ్ఛమైన సాంబ్రాణి ఉండాలి. మూడోది ఏమన్నానంటే చెప్పండి, ఎలా ఉండాలి సాంబ్రాణి? కలిసి ఉండాలి. కలిసే కదా ఉండదండి సాంబ్రాణి. కలిసి ఉందా లేదా సాంబ్రాణి? అంటే దాని అర్థం ఏంటంటే సహవాసానికే గుర్తిది. మొదటిది సాక్ష్యం, రెండోది స్వచ్ఛత, 3 సహవాసం. చెప్పండి ఈ మాట. మొదటిది సాక్ష్యము, స్వచ్ఛమైన
జీవితం, లేకపోతే పవిత్రమైన జీవితం, ఎందుకంటే సహ అనే అక్షరం మీద రావాలి కాబట్టి. మూడోది సహవాస జీవితం. ఎటువంటి సహవాసం కలిగి ఉండాలి? మనం చెప్పుకుంటున్న మాట అంటే, ఒక వ్యక్తి మంచి సహవాసం ఉంటే ఎలా మార్చబడతారు చెప్పండి? ఎలా మార్చబడతాడు చెప్పండి? నేను ఒక మంచి అద్భుతమైన వాక్యం చెప్పనా? ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియమైన, అది నాకు చాలా సంతోషమైన మాట. ఇలా రండి, ఒక మాట మీకు జ్ఞాపకం. సంఖ్యాకాండం దగ్గరికి వద్దాం. సంఖ్యాకాండం 19:15. సంఖ్యాకాండం 19:15. మోత వేయబడక తెరిచి ఉన్న ప్రతి పాత్ర అపవిత్ర మగును. ఏ పాత్ర ఇది? ఏ పాత్ర ఇది? మోత వేయబడని తెరిచి ఉన్న ఏ పాత్ర అయినా కూడా ఏమవుతుంది? అపవిత్రం అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి చెప్తారా? కొంచెం లోతుగా ధ్యానిస్తాం. ఇంకో 10 నిమిషాల సమయం ఉంది. పొర్రపాటునే కానీ ఏ పాత్ర అయినా తెరిచి ఉంచారా, ఏటవుతుంది? ఏంటి? ఎలా తెరిస్తే ఎట్లా అపవిత్రం అవుతుంది చెప్పండి? పాత్ర అంటే ఎవరు కాదు, మనమే ఆ పాత్రలం. మనం 3 తెరవకూడదు. 3 తెరిస్తే అయిపోయిందని లెక్క. మొదటిది తెరవకూడదు ఏంటంటే కండ్లు. ఎక్కడ తెరాలో అక్కడ తెరాలి, ఎక్కడ తెరకూడదు అక్కడ తెరకూడదు. మొదటిది. రెండో తెరువు నోరు. మూడో చెప్పండి? అమ్మా, చాలా చాలా అద్భుతం అన్నమాట ఇది. చాలా అద్భుతం. యాక్చువల్గా ఏంటంటే హృదయం అంటారు, కానీ హృదయాన్ని మనం తర్వాత చూసుకుంటే చెవులు తెరవు. అందుకే ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు. ఇప్పుడు గమనించండి, ఒకవేళ కానీ ఏ పాత్ర అయినా ఈ 3 తెరిచాయి అనుకోండి, ఖచ్చితంగా ఏమవుతుంది? అపవిత్ర. అంటే పవిత్రమైనటువంటి సాంబ్రాణిలాగా మిగలాలంటే నువ్వు కలిసి ఉండాలి. ఎవరితో కలిసి ఉండాలి? రొట్టెలతో కలిసి ఉండాలి. రొట్టెలు అంటే ఏది? వాక్యం. వాక్యముతో ఏం కలిసి ఉండాలి? సాంబ్రాణి. అంటే సాక్ష్యము వాక్యము కలిసి ఉండాలి. చాలామందికి మంచి సాక్ష్యం ఉంటుంది. వినండి, మంచి చాలా. ఏ ఫంక్షన్ అయినా డబ్బులు ఇస్తాడండి చెప్పండి. దేవుని పని అంటే ఇమీడియట్గా వస్తాడండి. ఏ పరిచర్యైనా ముందు ఉంటాడండి. కానీ ఏం లేదు, వాక్యం లేదు. మీకు అర్థమవుతుందా? వాక్యము ఉండి ఇది లేకపోయినా, అది ఉండి ఇది లేకపోయినా. అర్థమైందా నేను చెప్పిన మాట? చెప్పబడుతున్న ప్రాముఖ్యం ఏంటంటే, ఎక్కడైతే కళ్ళు చూడాలో అక్కడ ఓపెన్ చేస్తుంటే దావీదు లాంటి వాడు ఈరోజు పడిపోకుండా ఉండాల్సింది. అర్థమైందా మీకు? రెండోది, ఏ మాట అయితే వినకూడదో ఆ మాట విన్నది ఎవరు? ఎక్కడ చెవు ఓపెన్ చేయాలో అక్కడ ఓపెన్ చేయాల్సింది, ఎక్కడ చెవు వినకూడదో ఆ మాట విన్నది ఎవరు చెప్పండి? అరే వినండి, చెప్పండి. చెవి ఒకరికి ఇచ్చింది. మొట్టమొదటి పాపం ప్రవేశించింది అక్కడే కదా. మరి చెప్పండి, దానికి అంత ఆలోచిస్తున్నారు? ఆరంభమేదే కదా. నేను అనుకుంటాను, ఆ రోజే దేవాదేవుడు అవ్వమ్మకు సొబులు లేకుండా చేస్తే ఎంత బాగున్నాం. ఎంత పాప మనకు రాకపోనేమో. నిజం ప్రియమైన వాళ్ళారా, ఒక సేవకుడు ఇలా చెప్పగా విన్నాను. ఏ కుటుంబమైనా ఇటుదా ఏ కుటుంబం భార్య భర్తలు లేక వారి సంసార జీవితం సంతోషంగా ఉండాలంటే 2 ఉంటాయట వారి ఇంట్లో. మీకు తెలుసా? 2 కానీ ఉంటే వారి సంసార జీవితం చాలా సంతోషంగా ఉంటుందట. చెప్పండి. 2. ఒకడు చెవిటి భర్త, 2 చెప్పండి. నిజంగా ఈ 2 ఉంటేనండి చాలా అద్భుతం. మీరు కావాలంటే చూడండి, అక్కడ ట్రై చేసి చూడండి. ఏ ఇంటిలోనైతే భార్య సైలెంట్గా ఉంటుందో చెప్పండి. సైలెంట్గా ఉండి చూడండి. అస్సలు తన భర్త మీద ఒక్క మాటను కూడా చూడండి, ఎంత హ్యాపీ అయిపోతాడో. నా భార్య లాంటి గొప్ప భార్య ప్రపంచంలో నేను ఎక్కడికి వెళ్ళినా అడగదు, నేను ఎక్కడికి ఇప్పుడు వచ్చినా అడగదు. చూడండి, మీరు కావాలంటే గమనించండి. అప్పుడు ఎంత హ్యాపీగా. ఏం తగులు వస్తాయి ఇద్దరికి? వస్తాయమ్మా? రావు అసలు. సో తగు ఎక్కడ వస్తుంది? ఇంత టైం అయింది, ఎక్కడికి వెళ్ళావు? అక్కడ అదే కదా ప్రాబ్లం. ఉదాహరణకి ఇప్పుడు ఈవిడ ఇంత బాగా మాట్లాడుతుంది, గలగలగల కోడిపెట్ల వాగుతుంది అనుకోండి, కానీ భర్తకి ఏం లేదు. వాడికి బ్రహ్మచెవుడు అనుకో. అసలు నువ్వు ఎన్ని మాటలు అనుకో. ఏంటట మాట్లాడి ఇంక నా వల్ల కాదు నేను తిడతానికి, నాకు ఓపిక లేదు అని చెప్పేసి ఏమవుతుంది? కాబట్టి అలా ఉంటే ఎంత బాగున్నావు కదా. ఏం చెల్లి, అలా ఉంటే బాగున్నా కదా. అలా లైఫ్ లీడ్ చేస్తా అంటే దాని అర్థం ఏంటంటే, భార్యలు మూతికి ప్లాస్టర్ అంటించుకోవాలి. ఏంటట భర్తలు చెవికి కాటన్ ఇంగ్లీష్ ఎందుకు దూది పెట్టుకోవాలి. ఎంత చక్కగా ఉంటుంది కదా. అలా ఉండి చూడండి ఎంత హ్యాపీగా ఉంటుందో. అప్పుడు చాలామంది సాక్షి, ఏటమ్మా పెళ్ళయ్యి 20, 30, 40 సంవత్సరాలు అవుతుంది కానీ వీళ్ళ ఇంట్లో ఒక శబ్దము రాదు. ఎటువంటి ఎట్లా కొనసాగుతున్నారంటే
వారు ఆచరించేది రెండే. మొదటిది భార్య ఏమో మోగది, భర్త ఏమో చెవిటోడు. వీళ్ళిద్దరు చాలా బెటర్ అండి. ఇలా ఉంటే ఎంత సంతోషం. ఒకవేళ అవ్వ ఆ రోజులో దేవుడు చెవులు లేకుండా చేస్తుంటే చెవిటోడు ముందు శంఖ ఊదినట్లే. ఎవరో అవ్వమ్మ, క్షమించండి, సాతానుగాడు, అపవాది. ఎంతని చెప్పాలి నీకు? ఎంతని చెప్పాలంటే నువ్వు ఏదో చెప్పు, అవ్వమ్మ ఏమంటుంది? అవుతుంటుంది. ఇటు నువ్వు చెప్తే నువ్వు మంచిదానివా లేకపోతే పిచ్చా, నీకేమో నేను ఏడు చెప్తున్నాను అర్థమైందానంటే దేవుడు తినొద్దని నీకు చెప్పిన, నవ్వుతుంటుంది అలాగా. నువ్వు ఏం చెప్పు, నవ్వుతుంటుంది అలాగా. ఏంద్రా బాబు నేను ఎంత చెప్పినా కూడానా? మొదటిది ఏం చెప్పాను? 3 చెప్పాను. మొదటిది కళ్ళు. ఎవరో దావీదు లాంటివాడు, పాపము చేరకపోను. 2 చెవులు, అవ్వలాగా చెవులు. చెప్పండి, వినకపోతే బాగుండు, వినింది కాబట్టి ఇంత ప్రాబ్లం. 3వది ఏంటి? నోరేం చెప్పండి. ఎంత అబ్బా ఎక్సలెంట్ అండి. ఎవరు చేశారు? నోరు మొట్టమొదటి అక్కడే వచ్చింది సొనుగుడు. ఎక్కడా? మిరియాం గారు అహరు ఏమన్నాడు మోషే మీద? సొనిగారు. ఏమొచ్చింది? నా సేవకుడిని మీరు ఏంటి, 3 గొప్పవాళ్ళే కదా. ఒకడు ప్రధాన యాజకుడు, నాయకుడు మోషే, 3 ప్రవక్తిని కదా. కానీ విచిత్రం తెలుసా? ఏ రోజైనా గమనించండి, కాపరి కంటే చెప్పండి, ప్రవచించే వారి కంటే చెప్పండి, సంఘమును నడిపించేటటువంటి చెప్పండి పెద్దలు చాలా ప్రాముఖ్యం. వారి భుజస్కంధాల మీద వేసుకుంటారు భారాన్ని. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ 3 లేకుండా మనం చూసుకుంటే ఏంటంటే మూత, చెప్పండి చదవండి, మూత వేయ బడని, మూత తెరిచిన పాత్ర ఎప్పుడు కూడా నీ జీవితం అవ్వదండి ఖచ్చితంగా. అంతేనా? అపవిత్రం అవుతుంది. అపవిత్రం రావడానికి కారణం కళ్ళేనా? అపవిత్రం రావడానికి కళ్ళు, చెవులేనా? అపవిత్రం రావడానికి నోరే కదా. ఈ 3 కరెక్ట్గా ఉండుంటే ఖచ్చితంగా ఈ రోజున అంటాను, సన్నిధి రొట్టెల మీద చెప్పండి పెట్టబడినటువంటి సాంబ్రాణి వలె నువ్వు నిత్యము దేవుని వాక్యము హృదయంలో భద్రంగా ఉండి ఆ వాక్యము మనలో కార్యశుద్ధి కలుగు చేస్తుంది. ఖచ్చితంగా మీరు చేస్తారు. ఎంత సింపుల్గా ఈరోజు వాక్యం దేవుడు మనతో మాట్లాడాడో ఆ విధంగా మనం నిజంగా చేస్తుంటే ప్రియమైన వాళ్ళరా, దేవుడు అంత గొప్పగా మనల్ని ఆ సన్నిధి రొట్టెల బల్ల మీద చెప్పండి ఆ రొట్టెలలాగా దేవుడు మనల్ని తన మహిమ కొరకు యాజకుడు తినేటువంటి ఆ రొట్టెల వలె వాడుకొనుగాక. ఆమేన్.